నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మనము ఇంతకు ముందే ఒక వీడియోని చేయడం జరిగింది సాయి ప్రకాష్ గురించి. అసలు హత్య ఎలా జరిగింది అనే విషయాలను మనం దాంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఒక్కొక్క విషయాలు అయితే మనకు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. మనము ఒకసారి వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ సాయి ప్రకాష్ కు సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తన పిన్ని ఎవరైతే ఉన్నారో నిర్మల, ఆమె అక్రమ సంబంధంతో ఒక వ్యక్తితో ఉంది. ఆ వ్యక్తి కానిస్టేబుల్ గా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ పేరే శ్రీనివాస్. వీళ్ళ యొక్క అక్రమ సంబంధం ఇంకా సాఫీగా సాగడం లేదని, ఈ అక్రమ సంబంధంలో సిచ్చు పెడుతున్నారన్న సందర్భంలోనైతే ఇక సాయి ప్రకాష్ పై అయితే నిఘా పెట్టడం జరిగింది. పక్కా ప్లాన్ తోటే ఒక సుబారినిచ్చి వారిని హత్య చేయించిన పరిస్థితి, హత్య చేసి బావిలో నెట్టేసిన పరిస్థితి చేశారని కూడా మనం చెప్పడం జరిగింది. ఒకసారి ఈ యొక్క అక్రమ సంబంధం కేసు గురించి, అదేవిధంగా ఆ యొక్క గ్రామంలో ఎవరైతే నిర్మల ఆమె ఈ సాయి ప్రకాష్ కు పిన్ని అయినటువంటి ఆమె ఏం చేస్తుంది, ఆమె మొత్తం యాక్టింగ్ చేస్తుంది, నేను చేయలేదని. మరి చేసింది ఎవరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ సాయి ప్రకాష్ కు సంబంధించి పిన్ని మొత్తం ఆ యొక్క గ్రామంలోనైతే నిజంగా ఒక రకమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ చూడండి, మొక్కుదాంది చేసిందంతా చేసి ఏమంటుంది, దండం పెడతా నేను చేసింది కాదు, అది నేను చేయలేదు అని చెప్తున్నది. మరి ఇది ఎట్లా చూడొచ్చు దీన్ని? ఎందుకంటే ఆల్రెడీ సుపరిచ్చి గ్యాంగ్ని ఇచ్చింది నువ్వే, అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వే, మళ్ళీ నేను చేయలేదు అంటున్నావు. హాస్పిటల్కి తీసుకోపోమన్నది కూడా నువ్వే. మరి ఆ రోజు నుంచి కనబడతలేడు. మరి దీని వెనుక సంబంధం ఎవరున్నారంటే ఏం చెప్తావు? నువ్వు నేను కాదని చెప్తుంటాడు. సరే, ఏమంటుంది మళ్ళీ ఒకసారి చేసిందంతా చేసి వగలాడి కథలు పడుతున్నది. అన్ని చేసినాక కాలు పట్టుకుంటే ఉన్నది. అసలైన మనిషే పోయింది కదా. బుద్ధి అవన్నీ ఉండాలి కొంచెం. మనిషి అయితే ఎట్లయితుంది? ఒక నిజంగా చెప్పాలంటే ఒక కొడుకునే చంపించిందంటే మనిషి ఎట్లయితుంది? ఆమె కొడుతుంది చూసినావా? అంటే ఆ బాధ చెప్పుకోలేనిది. మరి తల్లో ఎవరో కానీ కొడుతున్నది. మరి కొట్టకపోతే ఏం చేస్తారు? ఆ బాధ నిజంగా అసలైన మంచి చేతికి వచ్చిన కొడుకు పెళ్లి చూపులు కూడా అయినట పాపం సాయి ప్రకాష్ అంటే ఆయనకు. ఏం చేస్తారు ఇంకా? అసలైన బాధ అది ఎంత అయినా కూడా, ఎంత కొట్టినా కూడా మళ్ళీ కొడుకు తిరిగి వస్తాడా? తప్పు చేయలేదమ్మా, నేను తప్పు చేయలేదంటే మరి తప్పు చేసింది ఎవరమ్మా? గిసొండాలి కాబట్టి సమాజం ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఒక పిన్ని వరుస అంటే కొడుకు తన కొడుకును ఎట్లా చంపబుద్ధి అయింది? అక్రమ సంబంధం పెట్టుకుని వేరే కాడికి చేసుకుంటే ఏమైంది? ఒక మంచి చేతిగా వాళ్ళ తండ్రికి వాళ్ళ తల్లికి ఒక ఆత్మకోశం నువ్వు మిగిల్చినట్టే. నిజంగా పోలీస్ శాఖ కూడా దీనిపైన మంచిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే మీరు గత కొన్ని రోజులుగా మీరు రాజకీయ రంగంలో ఉన్నారు. అదేవిధంగా ఇంకో కొన్ని రోజులైతే నీకు తగ్గటువంటి మంచి మంచి బడా లీడర్లు వస్తారు. వాళ్ళని నువ్వు వేసేస్తావా? అంతే కదా. వేసేటప్పుడు ఒక రూలు, వీళ్ళకు ఒక రూల్ ఉంటుందా? మీరు కూడా రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలి. ఒకటి ఎదిగేటప్పుడు మామూలుగా ఏదో విషయంలో సూపర్ గ్యాంగ్ ఇచ్చి 100 కోట్లు పోతామే, నాకు మళ్ళీ 1000 కోట్లు వస్తాయని కూడా మీ మీద ప్లాన్ చేస్తే ఎట్లా? ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీస్ అధికారులది. ఇన్నిసార్లు మామూలుగా ఇప్పుడు ఏమున్నది, ఆమె నేను చేయలేదని చెప్పుకుంటుంది. గత 15వ తారీఖు రోజు నీతోటి హాస్పిటల్కి వస్తాడు సాయి ప్రకాష్. నువ్వు ఏదో పని నిమిత్తం బయటికి పంపిస్తాడు. ఆ ప్లాన్ తోటి మామూలుగా నువ్వు ఇగో బయలుదేరి నువ్వు ఇక్కడ దాటి నువ్వు అక్కడ దాటిండని నీ ఫోన్లో నువ్వు అలా కూర్చొని నువ్వు ఇంటిమేషన్ ఇస్తావు. మరి నేను చంపలేదంటే ఎట్లా చెప్పండి? ఈ సంఘటన మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి,
ఈ రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే మామూలుగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క బ్రాంచ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, దీనిపైన నిఘా పెట్టాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆ యొక్క వాళ్ళపైన నిందితులపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అవుతాయి. ఎందుకు మీ మీద ఇలాంటి ఘటనలు జరగవని మీరు ఎందుకు అనుకుంటలేరు? మీ మీద కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు సంబంధించి మంచి ధీటైన వ్యక్తి వేస్తే అలా వీడిని వేసేస్తే నా పదవి నాకే, నేను 100 కోట్లు పోతే నేను 1000 కోట్లు సంపాదిస్తాను అంటున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పులిస్లో పెట్టకపోతే మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏది ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇంకొక విషయం, మన మన సీనన్న గురించి, ఈ కానిస్టేబుల్ సీన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానిస్టేబుల్ సీను ఇప్పుడు అంతకుముందు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు వెంకటాపురం మండల పరిధిలో కానిస్టేబుల్ గా వేసిండు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. సో ఇప్పుడు లాస్ట్కు ఒక ప్రాణాన్ని కూడా బలిగొన్నారు. వీళ్ళ సంబంధానికి ఒక మంచి చేయుత ఫౌండేషన్ సంబంధించి వ్యవస్థాపకుడు సాయి ప్రకాష్ను వీళ్ళు బలిగొన్నారు. నిజంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి చూస్తే ఇప్పటికీ నిజంగా మనము ఆ దుఃఖాన్ని కూడా ఆపుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక చేతికి అందిన కొడుకు మళ్ళీ ఇంకో కొన్ని రోజులైతే తనకు తోడుగా ఒక భార్య రాబోతుంది, అంటే ఒక కోడలు రాబోతున్నటువంటి కుటుంబంలో నిజంగా విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ గ్రామంలో రోదనలు మిన్నంటాయి. మరి ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇవాళ మనం వీడియోలు చూపించుకున్నాం కదా, వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారని. అరే అక్రమ సంబంధం పెట్టుకొని మీరు ఎక్కడికైనా ఊరు, కానీ ఈ వాళ్ళ కుటుంబం మానవ ఇచ్చింది అన్ని పోతున్నాయని మీకు హెచ్చరించిండు. అప్పుడైనా మీకు సొయ్యి రాలేదా? ఒక పిల్లగాడు ఒక చిన్నోడు చెప్పిండు, అరే మేము మా ప్రవర్తన మార్చుకోవాలని కూడా ఎప్పుడైనా మీకు సొయ్యి రాలేదా? సిగ్గు రాలేదా? ఒక పోలీసు కాకి యూనిఫామ్ పెట్టుకున్నావు నువ్వు శ్రీనివాస్, ఒక కాకి యూనిఫామ్ పెట్టుకొని నువ్వు ఆమెను నిజంగా ఆమెతో పాటు నువ్వు అట్లా పాల్గొని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక మంచి చేసేటువంటి వ్యక్తిని నువ్వు ఇలా హత్య చేశావు. అతను మీకు ఏదో మీ అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్న హత్య చేశావేమో, కానీ అతని మంచి మనసు నిజంగా ఎంతమందికి లేకుండా చేశావు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి జనవరి 2వ తారీఖు 2025 ఒకానొక సందర్భంలో మా యొక్క ఛానల్ కు రావడం జరిగింది. అదేవిధంగా మేము ఏదో క్యాలెండర్ ఆవిష్కరణ ఎక్కడ పోతా ఉంటే అక్కడ కూడా కలవడం జరిగింది. ఇతని అక్రమ సంబంధానికి అడ్డగా ఉన్నాడని ఎవరైతే ఉన్నాదో నిర్మల వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క సొంత తమ్ముని ఫర్టిలైజర్ షాప్ను మూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మా దగ్గరకు వచ్చి అతను వేరే కల్తీ విత్తనాలు అమ్ముతున్నాడు, కల్తీ పురుగు మందులు అమ్ముతున్నాడు, కల్తీకి సంబంధించి ఏదో నూనెలు అమ్ముతున్నాడని మా దగ్గరికి రావడం జరిగింది. ఈ పోలీస్ కానిస్టేబుల్ మేమేమనుకున్నా, అరే ఇదంతా రచ్చ జరిగితే మనకేం తెలుసు, అతన్ని హత్య చేసారు కాబట్టి ఒక్కొక్క రకాలుగా బయటకు వస్తున్నాయి. ఆ టైంలో కూడా నిజంగానే ఈ పురుగు మందులు కల్తీ జరుగుతున్నాయి వచ్చని మేము అనుకున్నాం. కానీ అసలు దొంగ అక్రమ సంబంధం ముసుగులో ఈ యొక్క సొంత తమ్ముడు, అంటే ఆ యొక్క నిర్మల వల్ల సొంత తమ్ముని కూడా నిజంగా ఒక మానసికంగా వేధించడం కోసం, అదేవిధంగా మొత్తం లా చేయడం ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. అంటే సాయి ప్రకాష్కు ముందే ఒకరిని మానసికంగా కృంగింపజేసేటువంటి ప్లాన్లో వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అంటే కొంతమంది ఎవరు ప్రోత్సహించకుండా మా దగ్గరికి రావడం జరిగింది. మేము ఏందో అని మేము అనుకున్నాం. సరే అప్పుడు మేము ఒక రకంగా చూసుకున్నట్లయితే సరే చేద్దామని అనుకున్నాం. కానీ ఏదో ఒక కారణంగానైతే నిజంగా ఒక మంచి చేసేటోళ్ళకు మంచి చేయాలి, చెడు చేసేటోళ్ళకు మనం ఇంకొని చేయడమా అనేది కూడా పక్కన పెడదాం. కానీ వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని తన సొంత తమ్ముని షాపునే లూటీ చేయాలని చూసింది ఈ మహా తల్లి. కొంచెమైనా ఉండాలి కదా. అరే నాతోటి పుట్టినటువంటి నా అన్ననో తమ్ముడో అతని ఎదగాలని, అతను అంచెనంచెలుగా ఎదగాలని చూస్తారు. కానీ ఈమె ఒక కామ క్రోధాలకు లోబడి ఇలా ఈయనతోటి అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తన సొంత తమ్ముని కూడా ఒక లాస్ కావాలని చూసినటువంటి మహానుభావురాలు. కొంచెమైనా ఉండాలి కదా బుద్ధి లాంటిది. తన సొంత తమ్ముని నువ్వు లాస్ చేసే ప్రయత్నం చేస్తావు, నువ్వు అసలు ఎట్లా పుట్టినావని కూడా అక్కడ ఉన్నటువంటి సంఘాలు గ్రామస్తులు అడుగుతున్నారు. గ్రామస్తులు లాభోదీపం అంటున్నారు. నిజంగా ఒక మంచి ప్రాణాన్ని పోగొట్టుకుని మంచి ప్రాణం పోయింది మీ వల్లని కూడా వాళ్ళ మీద దుమ్మెత్తి పూస్తున్న పరిస్థితి. ఇతని వల్ల అంటే మామూలుగా
ఇతను ఇట్లా ఈయన చెప్పే విషయాలు మాకు ఎట్లా అనిపించిందంటే అరే నిజంగానే కావచ్చు, నిజంగానే కల్తీ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి, కల్తీ విత్తనాలు చేస్తున్నాడు కావచ్చు, ఏదో నూనెలు కూడా అవి వేయడం వల్ల పాయసాలు దండుకుంటున్నాడు, మీరు మీరు తిన్న నిఘా పెట్టాలండి అని మాకు చెప్పడం జరిగింది. మరి ఏమో పోలీసుడే కదా మంచి చెప్తాడు కావచ్చు అని మేము అనుకున్నాం. ఈ కల్తీ అనుకో విషయం ఉన్నది, వీళ్ళ అక్రమ సంబంధాలు మాకు తెలియదు. అంటే వాళ్ళు కూడా ఎట్లయినా సొంత తమ్ముడు ఎవరికన్నా వాళ్ళ అక్క అక్రమ సంబంధం పెడితే సపోర్ట్ చేస్తారా? ఎవరైనా కూడా అక్క ఇది మంచి పద్ధతి కాదే, నువ్వు మార్చుకోవాలి, శ్రీనివాస్ గారు మీరు కూడా మార్చుకోవాలని హెచ్చరిస్తారు ఎవరైనా కూడా. వాళ్ళైతే ఎవరు సపోర్ట్ చేయరు కదా, మీరు రాని. కానీ వాళ్ళు కూడా అట్లనే చేసిండ్రు. వాళ్ళు కూడా అడ్డత్తాలని ఈయనే ఆమె అనే ఒక బిజినెస్ లూటి చేయడం చూసింది. అదేవిధంగా సాయి ప్రకాష్ అని కూడా పక్క నిఘా పెట్టింది. ఎందుకంటే తన పిన్ని వరుస అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిర్మల నిజంగా మా కుటుంబ పరిస్థితి దిగదారిపోవద్దు, ఒకరు ఏలెత్తి చూపొద్దు అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నాకు శ్రీనివాసే కావాలి, నాకు శ్రీనివాసే కావాలి అని అంటే అది ఏం చేస్తాడు, చెప్పి 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 లాస్ట్కు ఎస్పీ గారికి పోస్ట్ పెట్టిండు. ఆయన సార్ ఇట్లున్నది పరిస్థితి, మీ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు లేదు కానీ ఇట్లా మా కుటుంబాలను బయటకి ఇడిచే పరిస్థితి చేస్తున్నాడని పెట్టాడు. మరి పెట్టాలి కదా, తప్పదు కదా, మరి లాగుతాం, ఏదైనా తీగ లాగుతాం, లాస్ట్ తెగుతుంది. ఇది కూడా పరిస్థితి అక్కడనే అయింది. ఏం చేసిండు, ఫోటోలు పెట్టిండు ఎస్పీకి. ఎస్పీ ఏం చేసిండు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ కమిటీ ఏదో వేసి 6 నెలలు సస్పెండ్ చేసిండట. అయినా కూడా కుక్కతోక వంకర, అవునా కాదా మిత్రుల ఒకసారి కామెంట్ చేయండి. కుక్కతోక వంకర ఎట్లయితే ఉన్నదో ఈయన యొక్క ప్రవర్తన కూడా అట్లనే ఉన్నది, ఆమె యొక్క ప్రవర్తన కూడా అట్లనే ఉన్నది. సో మళ్ళీ వీళ్ళు ఇట్లా చేస్తుంటే మళ్ళీ నిఘా పెట్టిండ్రు, ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా నిఘా పెట్టిండ్రు. అయినా కూడా ఆమె ప్రవర్తన మారలేదు, ఈమె ప్రవర్తన కూడా మారలేదు. మనం మామూలుగా ఫోటోలు చూస్తున్నాం కదా, మామూలుగా ఒక కొడుకు ఒక బిడ్డ సంథింగ్ ఎంతో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అంత ఎత్తు ఎదిరా కూడా ఈ అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి, ఏమున్నది ఇక్కడ? కాకి కదా నాకు పైసలు వస్తే నువ్వు చూసినావా, లేకపోతే ఏంది అనేది తెలియదు ముచ్చట. నిజంగా ఇది ఒక ఎట్లా మాట్లాడుకోవాలని తెలియని పరిస్థితి. ఇప్పటికైనా పోలీస్ శాఖకు సంబంధించిన వారు ఎవరైనా కూడా ఇలాంటి ఘటనలకు ఇంకెవరైనా పాటు పడాలన్నా కూడా ఇలాంటి మూర్ఖులకు నిజంగా చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పోలీస్ శాఖ, ములుగు జిల్లా పోలీస్ శాఖ వారిని నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా ములుగు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో శబరీష్ గారు, ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు ములుగు జిల్లా వ్యాప్తంగా పునరావృతం కాకుండా ఉండాలంటే, మీ యొక్క కాకికి గొప్పతనాన్ని చాటాలనుకుంటే, మీ న్యాయస్థానాన్ని బతికించాలనుకుంటే ఇలాంటి వ్యక్తులకు నిజంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి నిజంగా. ఎందుకంటే మంచిగా పనిచేసేటువంటి వ్యక్తికి మీరు అంటే మామూలుగా ఇలాంటి వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది, అతను హత్య గురి కావడం జరిగింది, ఏదో మేము తెలియనట్టు వాళ్ళు బావి లేచిండ్రు, ఏదో మేము పత్తి తెలియనట్టు ఆ ఫోన్ను ఆంధ్రప్రదేశ్కి పంపించినట. వీళ్ళ ప్లాన్ చూడండి, ఒక సుపారీ గ్యాంగ్ ఇది నిజంగా ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా నిఘా పెట్టండి, నిఘా పెట్టి తప్పనిసరిగా వీళ్ళకు కఠిన చర్యలు అవసరం అనుకుంటే సస్పెండే కాదు డిస్మిస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి ప్రాణాన్ని బలిగినటువంటి వ్యక్తులను మీరు చూస్తూ ఊరుకోకూడదు. మీ ఆలోచన పరంగా, మీ యొక్క చట్టాల పరంగా, మీ యొక్క సెక్షన్ల పరంగా ఇతను ఏం చేస్తారో మీరు చేయండి. ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా చూసుకోండి కూడా మేము పోలీస్ శాఖ వారిని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. సో చూస్తున్నామండి ప్రజానాడి.